హరి ఓం. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు ప్రాణులకును బలమెవ్వండట్టి విభుడు బలమసురేంద్ర. దిక్కులు కాలముతోనే దిక్కున లేకుండు కలుగు దిక్కులు మొదలై దిక్కుగలలేని వారికి దిక్కయ్యడివాడు నాకు దిక్కు మహాత్మ. కాలరూపంబుల క్రమ విశేషంబుల అలఘు గుణాశ్రయుండైన విభుడు సత్వబలేంద్రియ సహజ ప్రభావాత్ముడై వినోదంబున అఖిల జగము కల్పించు రక్షించు ఖండించు అవ్యయుండు అన్ని రూపములందు అతడు గలడు. చిత్తంబు సమముగా చేయుము మార్గంబు తప్పి వర్తించు చిత్తంబు కంటే వైరులంవరు. చిత్తంబు వైరిగాక చిత్తము లోకములన్నీయు గడియలోన జయించిన వాడవు. ఇంద్రియానీకము చిత్తమున్ గెలువ నేరవు. నిన్ను నిబద్ధుజేయు నీ భీకర శత్రులు ఆర్వురు ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధిలో ఏడొకడు నేర్పున చూడుము. దానవేశ్వర పాలింపుము సేముషి ఉన్మూలింపుము కర్మబంధముల సమదృష్టించాలింపుము సంసారము కీలింపుము హృదయమందు కేశవ భక్తిన్. కలడంబోధి కలండుగారి కలడాకాశమున్ కుంభిని కలడగ్నిన్ దిశలం పగళ్ళ నిశలం ఖద్యోత చంద్రాత్మలం కలడోంకారమునం త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్ కలడు కలండీసుడు కలడు తండ్రి వెదుకంగానేలయ్యాయడం ఎందుగలడందులేడని సందేహము వలదు. చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే. అంభోజాసనుడాదిగాగ తృణ పర్యంతంబు విశ్వాత్ముడై సంభావంబున నుండు ప్రోఢ విపుల స్తంభంబునందుండడే. స్తంభాంతర్గతుడయ్యు నుండుటకు ఏ సందేహముండేదు. నిర్దంభత్వంబున నేడు కానబడు ప్రత్యక్షరూపంబునన్. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. మైత్రేయ మహర్షి విదురుడికి కర్మ ప్రజాపతి మనువుల యొక్క ఆ సంభాషణ, వాళ్ళిద్దరూ మాట్లాడుతుండేటువంటి మాటలను గురించి ఆయన చెప్తూ ఏమన్నాడంటే, ఓ మనువు, నీ యొక్క శక్తి అంతా కూడా పరమాత్మ యొక్క శ్రీహరి యొక్క పాలించేటువంటి శక్తి నీలో ఉందయ్యా. ఆ శక్తి 5-6 రకాలుగా నీలో కనిపిస్తూ ఉన్నది. అదే సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, ఇంద్రుడు, తర్వాత యమనియమాలనేటువంటి ధర్మాలు, అదే కాకుండా యమధర్మరాజు, తర్వాత ప్రచేతసుడు అంటే వర్ణుడికి సంబంధించినటువంటి ఈ ఎనర్జీ స్పెక్ట్రమ్ అంతా కూడా నీలో ఉందయ్యా. కాబట్టి సోర్స్ ఏమో ఆ వచ్చినటువంటి శక్తి శ్రీహరి నుంచి వచ్చింది, అది పాలిని అన్నాడు. పాలిని అంటే పరిపాలించేటువంటిది. పాలిని అంటే ఏమిటన్నమాట, ఉదాహరణకి ఒక పిల్లాడు పుట్టాడు అనుకోండి, బయటకు వచ్చాడు ప్రపంచం మీద, తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ తల్లి వచ్చిన తరువాత ఆ తల్లి వాడి యొక్క జీవితం చివరి వరకు కూడా వాడిని పాలిస్తూ ఉంటుంది, అంటే వాడిని పెంచి పోషిస్తూ ఉంటుంది. కాబట్టి మనువు యొక్క డ్యూటీ ఏమిటంటే సృష్టిలో వచ్చినటువంటి సమస్త జీవరాశులు లేక సాధారణ మెయిన్గా మానవులు సృష్టిలో భూమి మీద పడ్డ తరువాత వాళ్లను పాలించేటువంటి, వాళ్లను సక్రమమైనటువంటి మార్గంలో పెట్టేటువంటి మనస్సుని మనువు అంటారు. కాబట్టి ఆ శక్తి నీలో ఉందయ్యా అని చెప్పిన తరువాత నీవు రథాన్నెక్కి నీ సైన్యాన్ని వెంట తీసుకుని
ఈ భూ సంక్రమణం చేస్తూ ఉండేటువంటి సందర్భంలో అంటే సాధుజనుల్ని నిరంతరము నువ్వు పరిపాలిస్తూ ఉంటావు. ఈ ఈ సిస్టమ్స్ అన్నిటినీ కూడా పరిపాలించవలసినటువంటి మానవులను నీవు రక్షిస్తూ ఉంటావు. అదేవిధంగా ఆ మానవ ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తించేటువంటి అసాధువుల్ని నువ్వు రక్షిస్తూ ఉంటావు. అటువంటి స్థితి ఆ శక్తి నీలో ఉందయ్యా అన్నాడు. అనేటప్పటికి ఇక్కడ మనం జాగ్రత్తగా కొంచెం అన్వయం చేసుకోవాల్సినటువంటి విశేషం ఏమిటంటే, మానవుడు ఉన్నాడు, ఒక మానవుడు ఉంటాడు. వాడు ఎంత తింటాడు, కొంత తింటాడు. ఎంత గాలి పీలుస్తాడు, కొంత గాలి పీలుస్తాడు. ఈ కొంతకాలం వాడు జీవిస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా శారీరకమైనటువంటి ధర్మాలు. అదేవిధంగా సూక్ష్మ శరీరమైనటువంటి మనోధర్మాలు కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి ఈ స్థూల సూక్ష్మ శరీర ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని ఈయన పాలిస్తాడు. మనువు అనేటువంటి ఒకానొక భగవత్ శక్తి ఈ మనిషిని ఈ విధంగా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అలాంటి కంట్రోల్ చేసేటువంటి భగవంతుడి యొక్క శక్తిని ఇటు మనిషి యొక్క శరీరాన్ని, మనిషి యొక్క ఆ మనస్సుని కంట్రోల్ చేసి అవి క్రమశిక్షణలో పెట్టి జీవితం సాఫీగా జరిగేటువంటి విధంగా చూసేటువంటి భగవంతుడి శక్తి ఏదైతే ఉందో దానిని మనువు అంటారు. అందువల్ల ఇప్పుడు ఆ శక్తి మామూలుగా మానవ రూపంలోకి వచ్చింది అని మనకి కథలో మనం అర్థం చేసుకోవడానికి ఆ విధంగా చెప్పారు. ఆ మనువు వెనకాల సైన్యము అంటే ఏమిటి? ఆ మనువు యొక్క శక్తి యొక్క విస్తారమే ఆయనకు ఉండేటువంటి సైన్యము అంటారు. ఆయన రథం ఎక్కి తిరుగుతున్నాడు అన్నారు. రథము అంటే ఏమిటంటే ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు. ఆ శక్తి శరీరం అంటే సకల మానవుల యొక్క శరీరాలనేటువంటి రథాల్లోకి మనస్సు అనేటువంటిది అవి కొంత క్రమశిక్షణకి లొంగి పని చేసేటట్టుగా చేసేటువంటి ఆ హరిపాలిని, ఆ హరి యొక్క శక్తిని మనువు అంటారు. ఈ శక్తి మారుతూ ఉంటుంది కాలాన్ని బట్టి. 71 మహాయుగాలకి ఒక్కొక్క మనువు మారుతూ ఉంటాడంటే ఆ సిస్టమ్స్ మారుతూ ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం అన్వయించుకోవాలి. ఇది అయిన తర్వాత 55వ శ్లోకంలో అధర్మశ్చ సమేధేత లోలుపైర్వ్యంకుశైర్నృభిః శయానే త్వయి లోకోయం దస్యుగ్రస్తో వినంక్ష్యతే. ఓ మనువు అంటే కర్దమ ప్రజాపత్యం, ఓ మను మహారాజా, ఓ ధర్మాత్మ, ఓ ప్రభు, నీవు కానీ ప్రమత్తుడవైనచో, నీవు కానీ కొంచెం లూజుగా వదిలేసావనుకో సిస్టమ్స్ని, వాటి మీద నీవు దృష్టి పెట్టలేదనుకో, కొంచెం అలసత్వం చూపించావనుకో, అప్పుడు ఏం జరుగుతుంది అంటే భోగలాలసులైనటువంటి జనులందరికీ కూడా అడ్డు ఆపు ఉండదు. ఎప్పుడైతే వాళ్ళకి అడ్డు ఆపు ఉండదో ఆ జనుల వల్ల అధర్మం వర్ధిల్లిపోతూ ఉంటుంది. దానివల్ల ఆ అధర్మపరులైనటువంటి జనుల చేత ఈ జగమంతా కూడా, ఈ భూమి అంతా కూడా కబళించి వేయబడుతుంది అన్నాడు. అందువల్ల పరిపాలించేటువంటి భగవంతుడి శక్తి అదే సాధారణంగా పాలకుడు మంచివాడై, పాలకుడు కఠినంగా ఉండేటువంటి వాడై, పాలకుడు రాజ్యాంగం మీద వాటి మీద ఆ శ్రద్ధ కలిగి దానిని పూర్తిగా నమ్మి దానిని తన యొక్క ధర్మంగా నిర్వర్తించేటువంటి పాలకుడున్నప్పుడు ప్రజలకి ఒక రకమైనటువంటి భయం ఉంటుంది. నన్ను శిక్షిస్తారు, నేను ఈ పని చెయ్యకూడదు అని చెప్పి వీడి యొక్క ధర్మబుద్ధి ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు కూడా ధర్మంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ పరిపాలకుడే అధర్ముడైతే, పరిపాలకుడే ప్రమత్తుడైతే, పరిపాలకుడే భోగలాలసుడైతే, పరిపాలకుడే దురాశాపరుడైతే, పరిపాలకుడే దుర్మార్గుడైతే ప్రజల్లోకి ఆ దుర్మార్గత్వము, ఆ అలసత్వం ప్రజల్లోకి వచ్చి ప్రజలు ఇండిపెండెంట్గా వాళ్ళు దుర్మార్గత్వం చేసి ఎక్కడికక్కడ దుర్మార్గులు తయారైపోతూ ఈ లోకాన్నంతటినీ కూడా కబళించి వేస్తారు. అలా కబళించేటప్పటికి ఈ లోకమే నశిస్తుంది అన్నాడు. అధర్మశ్చ సమేధేత వ్యంకుశైర్నభిః నృభిః. మానవుల చేత వ్యంకుశై
అడ్డు ఆపు లేనటువంటి విధంగా లోలుపై ఈ భోగలాలస్యం, మాకు ఈ భూమి కావాలి, ఈ ఆస్తి కావాలి, ఇలా కావాలి, వాడు సంపాదించాడు మేము ఇలా సంపాదించేస్తూ ఉంటాం అనేటువంటి అధర్మ సమేధేత, అటువంటి అధర్మం సమేధేత అది వర్ధిల్లిపోతుందయ్యా. ఎక్కడ అయం, అప్పుడు లోక, ఈ లోకం దస్యుగ్రస్త, దుష్టుల చేత ఆక్రమించబడిపోతూ ఉంటుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే వినంష్యతి, మొత్తం వినాశనం జరిగిపోతుంది. ఎప్పుడు నీవు శయ్యానే, నీవు మాత్రం పడుకున్నట్టయితే, నీవు ప్రమత్తతతో అంటే అలసత్వంతో చూసి చూడనట్టు వదిలేసినట్లయితే ఇంత వినాశనం జరుగుతుంది. కాబట్టి యూ మస్ట్ బీ కేర్ఫుల్, యూ మస్ట్ బీ డిసిప్లిన్డ్, యూ మస్ట్ బీ రోల్ మోడల్ అనేటువంటి దానిని ఎదురుగా వచ్చినటువంటి మనువుకి కర్దమ ప్రజాపతి ఆయన చెప్తున్నాడు. వాట్ ఆర్ ది డ్యూటీస్ మను హ్యాస్ టు పెర్ఫార్మ్, హౌ హీ హ్యాస్ టు బిహేవ్ అనేటువంటిది. ఇది అయిన తర్వాత తృతీయ స్కంధంలో 21వ అధ్యాయంలో చివరి శ్లోకం 56వ శ్లోకంలో మైత్రేయ మహర్షి వాళ్ళు మాట్లాడుకునేటువంటి కర్దముడు చెప్పినటువంటి చివరి మాటని ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. అథాపి పృచ్ఛే త్వాం వీర యదర్థం త్వం ఇహాగతః తద్వయం నిర్వ్యలీకేన ప్రతిపాద్యమహే వృధా. ఇంతవరకు కర్దమ ప్రజాపతి ఏం మాట్లాడుకున్నాడు అంటే, స్వామి నువ్వు మహారాజువి, నీలో ఈ శక్తులు ఉన్నాయి, నువ్వు భూమిని పరిపాలించాలి, నువ్వు డిసిప్లిన్ పెట్టాలి, భగవంతుడు నిర్దేశించినటువంటి ఆశ్రమ నిబంధనలన్నింటినీ కూడా నువ్వు ఆచరణలో పెడుతూ ఉండాలి, నువ్వు ప్రమత్తతో ఉండకూడదు అని చెప్పి మనువు ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రథం మీదేమో ఆ పెళ్లి కూతురు కూర్చుంది, అత్తగారు కూర్చుంది దూరంగా. దాని గురించి ఏమి ఎత్తకుండా చివరి శ్లోకంలో ఇప్పుడు కర్దమ ప్రజాపతి అడుగుతున్నాడు. అథాపి పృచ్ఛే త్వాం వీర యదర్థం త్వం ఇహ గతః. వీర, ఓ వీరుడా, ఓ మనువు, అథ అయిపోయి ఏదో మాట్లాడుతున్నాను, అయినప్పటికీ అసలేసిన విషయం ఏంటంటే త్వాం, నిన్ను పృచ్ఛే అడుగుతున్నానయ్యా, త్వం నీవు, ఇహ ఇచ్చటికి, యదార్థం ఏ ప్రయోజనం కోసం వచ్చావు స్వామి, అది అడగడం మర్చిపోయి నేను ఏవో మాట్లాడుతున్నాను అన్నట్టుగా అంటూ ఆగతః వచ్చినావో, తత్ దానిని నువ్వు ఏదో ఒక ఉద్దేశం పెట్టుకుని ఇక్కడికి వచ్చినట్టు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావో ఆ విషయాన్ని నీవు చెప్పినట్లయితే వయం మేము నిర్వ్యలీకం, కపటం లేకుండా పరిపూర్ణమైనటువంటి హృదయంతో ప్రతిపద్యామహే అంగీకరిస్తాము అన్నాడు. అంటే పెద్దలు చెప్తూ ఉండేటువంటి మాటల్ని, సత్యం చెప్తూ ఉండేటువంటి మాటల్ని, భాగవతం చెప్తూ ఉండేటువంటి మాటల్ని ఏ విధమైనటువంటి ద్వేషము, కక్ష, కోపము, వీడి చెప్పేదేమిటి, మనం ఎందుకు వినాలి, భాగవతమే అక్కర్లేదు అనేటువంటి భావంతో కాకుండా అవన్నీ మోసపూరితమైనటువంటి స్థితులు. ఆ మోసపూరితమైనటువంటి స్థితులు లేకుండా పెద్దలు అంటే మహానుభావులు చెప్పినటువంటిది వింటాను, దాన్ని నేను అంగీకరిస్తాను అని చెప్పి చివరిగా భాగవతంలో ఏం చెప్పబడింది అంటే, పెద్దలు చెప్పినటువంటి మాటల్ని, ధర్మం చెప్పినటువంటి మాటల్ని, భాగవతం చెప్పినటువంటి మాటల్ని నిర్వ్యలీకంగా ఏ విధమైనటువంటి కపటం లేకుండా విని ఆచరించాలి అనేటువంటి సందేశాన్ని చివరి శ్లోకంలో ఇచ్చింది. ఇక 22వ అధ్యాయంలోకి అడుగు పెడుతున్నాం. ఈ 22వ అధ్యాయం మైత్రేయ ఉవాచ. మైత్రేయుడు విదురుడికి చెప్తున్నాడు. ఏవం ఆవిష్కృతాశేష గుణకర్మోదయో మునిం సవ్రీడ ఇవతం సమ్రాట్ ఉపారతమువాచ. మైత్రేయుడు ఈ విధంగా అన్నాడయ్యా. ఏమన్నాడంటే, ఏవం ఈ విధంగా ఆవిష్కృత అశేష గుణకర్మ ఉదయ. ఇప్పుడు ఈ కర్దమ ప్రజాపతి ఆ మనువులో ఉండేటువంటి గుణాలను చూశాడు కదా. ఆవిష్కృతం అంటే ఏమిటి, మనువులో ఉండేటువంటి గుణాలన్నిటినీ కూడా కర్దమ ప్రజాపతి మన ముందు ఆవిష్కృతం చేశాడు, మన ముందు పెట్టాడు. ఆయనలో ఉండేటువంటి గుణాలన్నీ ఆవిష్కృత అశేష గుణకర్మ.
అశేషమైనటువంటి అంటే దానికి మించినటువంటి ఆ మనువు చేసేటువంటి కార్యక్రమాలు చాలా గొప్పవైనటువంటి ఆయన గుణాలని కర్మలని ఆయన చెయ్యబోయేటువంటి చేసేటువంటి ఆ విధి విధానాలన్నిటినీ అవన్నీ కూడా కర్దమ ప్రజాపతి చెప్పిన తర్వాత సమ్రాట్ అప్పుడు చెప్పిన తర్వాత మను చక్రవర్తికి సంబంధించిన గుణాలన్నీ చెప్పిన తర్వాత ఉపారతం అప్పుడు చెప్పి ఈయన సైలెన్స్ అయ్యాడు కర్దమ ప్రజాపతి. అప్పుడు ఆ మునిం ఆ మహర్షిని చూసి ఆయన మాట్లాడడం అయిపోయిందిగా. ఇప్పుడు ఆ మహర్షి ఎప్పుడైతే ఊరుకున్నాడో, నువ్వు ఎందుకు వచ్చావో స్వామి చెప్తే నేను నిష్కపటంగా నీ కోరిక నేను అంగీకరిస్తాను నీ యొక్క ప్రపోజల్ని అని ఊరుకున్న తరువాత సవ్రీడ యువతం అప్పుడు కొంచెం సిగ్గుతో ఈ మనువు కొంచెం ఓ రకమైనటువంటి సంస్కారవంతమైనటువంటి వినయంతో కూడుకున్నటువంటి సిగ్గుతో వాచ మునిం ఆ కర్దమ ప్రజాపతితో ఇలా అన్నాడయ్యా అన్నాడు. అంటే సిగ్గుపడడం అనేటువంటిది ఏమిటి అంటే సిగ్గు లేకుండా మాట్లాడడం అని కాదు అక్కడ అర్థం. సిగ్గుపడడం అనేటువంటిది ఏమిటి అంటే తనలో ఉండేటువంటి తనకు తెలియనటువంటి గుణాలని కానీ దోషాలని కానీ ఎవరైనా ఎత్తి చూపినట్లయితే అప్పుడు మనకి సిగ్గు కలుగుతుంటుంది. ఉదాహరణకి ఎవరైనా ఉన్నారనుకోండి, ఏమండి మీరు బాగా చెప్పేస్తున్నారండి, మిమ్మల్ని మించిన వాళ్ళు లేరండి, మీరు మహాపండితులండి అయ్యో అని చెప్పేసి వాళ్ళు నా మీద అబద్ధాలు చెప్పేస్తున్నారనుకోండి ఏదో నన్ను బొట్లో పెట్టడానికి, అప్పుడు నాకు సిగ్గు వస్తుంది. ఇవన్నీ నాలో ఏం లేవాయా బాబు అని సిగ్గుతో మనం ఎలాగంటూ ఉంటాము. కానీ కొంతమంది సిగ్గు లేకుండా ప్రవర్తిస్తుంటారు. మీరు చాలా గొప్పవారండి, మీరు పూజలు చేస్తూ ఉంటారండి, ఇవన్నీ మీరు చేస్తుంది మీ వల్ల ఇదంతా ఇంత అభివృద్ధి చెందిపోయిందండి, అదండి ఇదండి అంటే సిగ్గు లేకుండా నిజమే అనుకుని అహంకారంతో బిహేవ్ చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు. కాబట్టి మనువు సిగ్గుపడుతున్నాడు అంటే తన శక్తి ఎంత, ఇదంతా భగవంతుడిచ్చినటువంటి శక్తి, నాలో ప్రవహిస్తున్నటువంటిదంతా భగవత్ శక్తే తప్ప నాది కాదు స్వామి నువ్వు చెప్పేవి ఇవన్నీను అని చెప్పి అతి వినయంగా కూడుకున్నటువంటి ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఆ మాటలు కానీ దానిని వ్రీడ అంటారు. అందువల్ల అమ్మవారికి లజ్జారూపాయ నమః అని అమ్మవారికి కూడా ఉంది. ఇది అయిన తర్వాత మనురువాచ ఇలాగా అయిన తర్వాత మనువు ఇలా చెప్పాడయ్యా విదురా అని చెప్పి మనువు గారు కర్దమ ప్రజాపతికి ఏం చెప్పారో ఆ విషయాలు చెప్తూ ఉన్నారు. బ్రహ్మా సృజత్స్వముఖతో యుష్మానాత్మపరీప్సయా ఛందోమయస్తపో విద్యాయోగ యుక్తానలం పటాం. ఓ స్వామి, ఓ కర్దమ ప్రజాపతి ఛందోమయ ఛందస్సు అంటే వేదములే తన స్వరూపముగా కలిగినటువంటి వాడు బ్రహ్మగారు ఏం చేశారంటే, ఇప్పుడు బ్రహ్మగారు ఎవరు అనేటువంటిది డెఫినేషన్ చెప్పేస్తున్నాడు. ఛందోమయ ఛందస్సు అంటే వేదంలో ఏముంటాయండి, మంత్రాలు ఉంటాయి. మంత్రాల్లో ఏముంటుందండి, స్వరం అర్థం ఉంటుంది. అర్థంలో ఏముంటుంది, భావం ఉంటుంది. భావంలో ఏముంటుంటుంది, నాలెడ్జ్ ఉంటుంది. దాంట్లో పరమార్థం ఉంటుంది. కాబట్టి మంత్రస్వరూపమైనటువంటి వేదములే తన శరీరముగా కలిగినటువంటి వాడు. అంటే బ్రహ్మదేవుడు ఎవరు అంటే నాలెడ్జ్, సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ, అది నిత్యం, శుద్ధం, బుద్ధం, ముక్తం. కాబట్టి అటువంటి ఛందోమయ వేదస్వరూపుడైనటువంటి మను అంటున్నాడు కర్దమ ప్రజాపతితో. బ్రహ్మగారు ఆత్మ పరీప్సయ ఏం చేశాడంటే తనకుండేటువంటి ఆ వేద విగ్రహాన్ని పరీక్షించాలి అనేటువంటి కోరికతో స్వామి ఒక కర్దమ ప్రజాపతి ఏం చేశాడంటే, నేను వేదస్వరూపుణ్ణి, నాలో వేదం ఇదంతా ఉంది కాబట్టి ఈ వేదంలో ఉండేటువంటి నాలెడ్జ్ చేత నేను కొన్నిటిని బయటికి సృష్టి చేయగలను, కొన్నిటిని నేను ప్రొజెక్ట్ చేయగలను అనేటువంటి కోరికతో స్వముఖత తన ముఖంలో నుంచి తపో విద్యా యోగయుక్తాం. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఒక కర్దమ ప్రజాపతి తపస్సు, విద్య, యోగాలతో కూడుకున్నటువంటి
కూడుకున్నటువంటి అలంపటం, భోగం మీద ఏ విధమైనటువంటి ఆసక్తి లేనటువంటి యుష్మాన్ మిమ్మలను సృష్టించాను. ఇప్పుడు ఆ కర్దమ ప్రజాపతి మనువుకి ఏ విధంగా కనిపిస్తున్నాడంటే, వేదమయమైపోయినటువంటి పరమాత్మ స్వరూపమైనటువంటి బ్రహ్మదేవుడు తనలో ఉండేటువంటి ఆ నాలెడ్జ్ని అంతటినీ కూడా ప్రొజెక్ట్ చేసి ఒక ఆకారాన్ని సృష్టించడం కోసమని చెప్పి, ఆ ఆకారం ఎటువంటిది అంటే తపస్సు, విద్య, యోగాలు, అంటే సమస్తమైనటువంటి యోగ విధులతో కూడుకుని, తపస్సుతో కూడుకుని, విద్య అంటే మంత్రస్వరూపాలతో కూడుకుని, సమస్తమైనటువంటి విద్యలకు కూడా ఆకరము అయినటువంటి ఒకానొక రూపాన్ని సృష్టించాడయ్యా బ్రహ్మదేవుడు తన ముఖంలో నుంచి. అటువంటి వేదమయ స్వరూపమైనటువంటి వాడివి నీవు. అటువంటి ఈ తపస్సు, విద్య, తర్వాత యోగము కలిగినటువంటి వాళ్ళకి ఈ బయటికి రాబోతూ ఉండేటువంటి సృష్టిలో ఉండేటువంటి ఏ పదార్థాల మీద కూడా వాళ్ళకి లంపటత్వం ఉండదు. కాబట్టి ఏమిట అలంపటం ఏ విధమైనటువంటి లంపటాలు లేకుండా ఉండేటువంటి వాడివి స్వామి నువ్వు, ఒక కర్దమ ప్రజాపతి అని చెప్పి. కర్దమ ప్రజాపతి అంటే ఎవరో మనువు చెప్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు కర్దమ ప్రజాపతి మనిషా? కాదు. ఆయన తపస్సు, ఆయన విద్య, ఆయన యోగము అంటే పరమాత్మతో కలిసిపోయేటువంటి మనోస్థితి, హృదయస్థితి ఉన్నటువంటి వాడు. కాబట్టే అక్కడ అగ్ని తేజస్సులాగా అక్కడ వెలిగిపోతూ ఉన్నాడు. భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగింది. భగవంతుడి యొక్క మాటలు వినడం చేత తన మనసంతా కూడా మహత్తరమైనటువంటి తేజస్సుతో వెలిగిపోతూ ఉండేటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపానికి ఒక రిఫ్లెక్షన్, ఒక రెప్లికా లాగా ఆయన అక్కడ కనిపిస్తూ ఉన్నాడు మనువుకి. అది అయిన తర్వాత ఇంకా ఏం చేశాడు అంటే స్వామి, తత్రాణాయా సృజాచ్ఛాస్మాందో సహస్రపాతి హృదయం తస్య హి బ్రహ్మక్షత్రమంగం ప్రచక్షతే. స్వామి, తరువాత నీలాగా వచ్చినటువంటి బ్రాహ్మణోత్తములు ఉన్నారే, బ్రాహ్మణులు అంటే ఇటు తపస్సు, విద్య, యోగము ఉండి ఏ విధమైనటువంటి లంపటాలు లేకుండా సర్వజీవరాశుల యొక్క ఉన్నతి కోసం కరుణ కలిగినటువంటి వాళ్ళు, భగవశక్తి కలిగినటువంటి వాళ్లను బ్రాహ్మణులు అంటారు. కాబట్టి తత్రాణాయ, అటువంటి బ్రాహ్మణులను త్రాణాయ రక్షించడం కోసం అని చెప్పి సహస్రపాతి, ఆ 1000 అనంతమైనటువంటి పాదాలు కలిగినటువంటి ఆ విరాట్ స్వరూపుడు ఉన్నాడే, విరాట్ పురుషుడు, ఆయన యొక్క దోహు సహస్రాత్, అలాగా సహస్రపాత్, సహస్రదోహు అంటే దోహు అంటే భుజాలు, ఆ భుజాలలో నుంచి అస్మాన్ మాలాంటి మమ్మల్ని అంటే క్షత్రియులను అంటే సమస్త జీవుల్ని క్రమశిక్షణలో పెట్టి రక్షించి అలర్ట్గా ఉండి ధర్మం తప్పినటువంటి వాళ్ళని వధిస్తూ సాధువుల్ని పెట్టి కంట్రోల్ చేసి రక్షించేటువంటి భుజబలము కలిగినటువంటి వాళ్ళు దోహ సహస్రాత్, అనంత భుజాలు కలిగినటువంటి ఆ విరాట్ పురుషుడి నుంచి అస్మాన్ అంటే మమ్మల్ని అంటే మాలాంటి క్షత్రియులని అసృజత్ సృష్టించాడు స్వామి. తరువాత బ్రహ్మ, ఇలాగ సృష్టించబడినటువంటి నీలాంటి బ్రాహ్మణులు ఉన్నారే, వాళ్ళు తస్య ఆ విరాట్ పురుషుడి యొక్క హృదయం, ఆయన యొక్క హృదయము అంటారు. అంటే బ్రాహ్మణుడు ఎవరు అంటే భగవంతుడి యొక్క హృదయము. తరువాత మరి ఇలా పుట్టినటువంటి క్షత్రియులు ఎవరు అంటే క్షత్రం అంగం ప్రచక్షతేహి. ఈ వేదం ఏం చెప్తోంది అంటే ఇలాగ సర్వజనులను రక్షించి వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడి వాళ్ళందరినీ కూడా పెంచి పోషించి వాళ్లను రక్షించేటువంటి భగవంతుడి యొక్క తత్వాన్ని క్షత్రియుడు అంటారు. అలా రక్షించేటువంటిది ఏమిటి, పనులు చేసేటువంటిది ఏమిటి, ముఖం చెయ్యదు కదా, మాట చెయ్యదు కదా, చేసేటువంటిది ఏమిటంటే భుజాలు. కాబట్టి భుజాలు దేనికి సంకేతం అంటే రక్షణకి. పిల్లవాడిని గట్టిగా తల్లి పట్టుకు రక్షిస్తూ ఉంటుంది, పిల్లవాడిని ఎత్తుకుంటుంది. అదేవిధంగా మన వస్తువులను మనం గట్టిగా పట్టుకుంటూ ఉంటాం, రక్షించుకుంటూ ఉంటాం. అలాగ రక్షించేటువంటి ఆ స్వభావాన్ని క్షత్రియుడు అంటారు తప్ప అది కులం అని కాదు దాని అర్థం.
అంగం ప్రచక్షతే అలా అని అంటూ ఉంటారు కదా స్వామి అని. తత్రాణాయా సృజాత్ అస్మాందో సహస్రాత్ సహస్రవాత్ హృదయం తస్య హి బ్రహ్మ. హృదయం తస్య ఆయన యొక్క హృదయం బ్రహ్మ బ్రాహ్మణుడని. క్షత్రం అంగం ఆయన యొక్క భుజాల్లో నుంచి వచ్చినటువంటి ఆ భుజశక్తిని క్షత్రం క్షత్రియుడని ప్రచక్షతే చెప్తూ ఉంటారయ్యా అని అన్న తరువాత అతోహన్యోన్య ఆత్మానం బ్రహ్మ క్షత్రం చ రక్షతి స్మ వ్యయో దేవస్స యస్సదసదాత్మక అని. తరువాత 4వ శ్లోకంలో కాబట్టే బ్రాహ్మణుడు క్షత్రియుడు వీళ్ళిద్దరూ కూడా వాళ్ళని వాళ్ళు రక్షించుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఒకళ్ళనొకళ్ళని రక్షిస్తూ ఉంటాడు. అంటే తపస్సు విద్య యోగం చేత ఈ ప్రజల్ని జీవుల్ని రక్షించేటువంటి క్షత్రియ సంబంధమైనటువంటి ప్రాసెస్ని బ్రాహ్మణుడు రక్షిస్తూ ఉంటాడు. ఈ బ్రాహ్మణులో ఉండేటువంటి ఆ విద్య తపస్సు యోగం అనేటువంటి మహత్తరమైనటువంటి ఆ భగవద్ విలాసాన్నంతటినీ కూడా క్షత్రియుడు రక్షిస్తూ ఉంటాడు. కాబట్టి ఇలా పరస్పర రక్షణ చేసుకునేటువంటి విధానాన్ని శ్రీహరి ప్రసాదించాడు స్వామి అని చెప్పి మనువు కర్దముడితో చెప్పాడు. రేపటి కార్యక్రమంలో మనువు ఇంకా ఏం మాట్లాడాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.